గురుగారు, మంత్రపుష్పంలో ఆయతనవాన్ భవతి అని ఉంటుంది కదా, దాని అర్థం ఏమిటి? మన చలనచిత్రాల్లో కూడా ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇది మంత్రపుష్పం. అంటే మంత్రాన్ని ఆ పేర్లమ్మ నిజంగా. అందుకే మన సంస్కృతికి జోహార్. మంత్రం అనేది పుష్పంట. పుష్పం స్వామివారి దగ్గర ఎందుకు పెడతామమ్మా, దేవుడి దగ్గర ఎందుకు పెడతామనంటే పుష్పం మృదుత్వం కలిగినది. బాగా జాగ్రత్తగా గమనించాలి. మన సంస్కృతిలో పుష్పం మెత్తగా ఉంటుంది. మన మనస్సుని కూడా అక్కడ పుష్పం చేస్తున్నాం. అంటే మనస్సు ఎప్పుడు కరుడు కట్టి ఉండకూడదు, మెత్తగా ఉండాలి. మెత్తగా పుష్పం ఉండాలి అని అంటే, మెత్తగా మనస్సు ఉండాలి అని అంటే ఎటువంటి దుర్లక్షణాలు లేకపోతే మనస్సు ఎప్పుడు కూడా సహృదయంతో మెత్తగా ఉంటుంది. కాబట్టి నీ మనస్సుల్ని పుష్పంలాగా చేసి స్వామివారి దగ్గర పెట్టిన ఆయన గ్రహిస్తాడు. కాబట్టి మనస్సుని జాగ్రత్తగా ఉంచుకొని చెప్పడానికి మంత్ర పుష్పము అన్నారు. ఇక మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. ఆయతనవాన్ భవతి ఎస్ చంద్రమస ఆయతనాన్ వేద ఆయతనవాన్ భవతి. ఈ నీటికి ఆధారం ఎవరు? ఆధారం ఎవరంటే చంద్రుడు అని చెప్తోంది. ఆయతనవాన్ అంటే ఆధారము, ఆయతనవాన్ భవతి అంటే ఆశ్రయం అవుతున్నాడు. యోపాం పుష్పం వేద అపాం. ఈ నీటిని ఎవరైతే చంద్రుడి నుంచి జన్మించింది అని తెలుసుకుంటున్నాడో, అంటే చూడండి, చంద్రుడి నుంచి అమృతం స్రవిస్తుంది అనుకుంటున్నాం కదా. కాబట్టి ఆ నీరు చంద్రుడి నుంచి జన్మించింది అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో అటువంటి వాడు పుష్పవాన్ ప్రజావాన్ భవతి. అంటే చక్కటి సౌకుమార్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అవుతున్నాడు. ప్రజావాన్ భవతి, మంచి సంతానం కలిగినటువంటి వాడిగా అవుతున్నాడు. మామూలుగా ఇప్పుడు మరి ప్రజాస్వామ్యము అంటుంటాం చూడండి. ప్రజలు అనేటువంటి పదానికి మామూలు లౌకిక అర్థంలో జనులు అని అర్థం ఉంది. ప్రజ అంటే సంతానము అని ఒక అర్థం ఉంది, వేదం చెప్తున్నటువంటి అర్థం. ఆ వేదం చెప్పిన అర్థాన్ని ఇప్పుడు కాళిదాస మహాకవి రఘువంశంలో కూడా వాడాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకోమని ఆధునిక కాలంలో ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం. ప్రజలందరినీ కూడా ప్రజ అనేసానికి సంతానము అని అర్థం. కాబట్టి చంద్రుడి నుంచి నీరు వస్తున్నది అన్న విషయాన్ని, ఆ నీరుని అమృతం అంటాం. ఎందుకంటే అమృతం ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ నీరు అనేది మనందరికీ తెలుసు. నీరు అమృతమే కదమ్మా. నీరు దొరక్క ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు. మంచినీరు అనేది దొరక్క. కాబట్టి ఏది దొరకలేదో అది అమృతం మనకి. కాబట్టి నీరు చంద్రుడి నుంచి వస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకొని ఆ చంద్రుడి నుంచి అమృతత్వాన్ని ఎవడైతే గ్రహిస్తాడో వాడు చక్కటి మనస్సు కలిగిన వాడు, వాడి సంతానం కూడా మంచిగా తయారవుతుంది. అంటే సౌకుమార్యం గల మనస్సు కలిగినటువంటి తల్లిదండ్రులకి ఆ బిడ్డలు కూడా మంచి మనస్సు కలిగిన వారిగా అవుతారు అనే చక్కటి ప్రబోధాన్ని ఈ మంత్రపుష్పం ఆయతనవాన్ భవతి అంటే అన్నింటిలోనూ ఆ భగవంతుడున్నాడు అనేది, ఆ అన్నిటిలోనూ ఆశ్రయంగా ఉన్నాడు, అన్నిటికీ ఆధారంగా ఉన్నవాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు దైవానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఆయతనవాన్ భవతి అని ఇందులో ఉన్నటువంటి సారాంశం.